ఉచిత విద్యుత్తు 100 యూనిట్ల కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు మిత్రుడు స్థానిక కార్పొరేటర్ సోమశెట్టి ప్రవీణ్ గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరుడు మిత్రుడు డిప్యూటీ మేయర్ సయ్యద్ మసూద్ గారికి, అదేవిధంగా పెద్దలు మార్కెట్ చైర్మన్, అదేవిధంగా 34వ డివిజన్ కార్పొరేటర్ కుమారస్వామి గారికి, అదేవిధంగా 33వ డివిజన్ కార్పొరేటర్ సుధాకర్ గారికి, అదేవిధంగా సారయ్య రెడ్డి గారికి, అదేవిధంగా ఇతర అధికారులకు, వేదిక ముందు కూర్చున్నటువంటి మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా కొద్ది ఆలస్యమైంది. పొద్దుటి నుండి కూడా ఇదే సమావేశాలు హాజరవుకుంటూ వస్తూనే ఉన్నాను. ముఖ్యంగా మీ అందరికీ సూటిగా కొన్ని విషయాలను చెప్పాలనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం దళితులు కానీ గిరిజనులు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాల వర్గాల కంటే అట్టడుగుల స్థాయిలో ఉన్నారు. అభివృద్ధి విషయంలో కానీ, ఆర్థిక అభివృద్ధి కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్లో కానీ, ఇంకా ఇతరత్ర విషయాలలో కానీ వెనుకబడి ఉన్నారు. కాబట్టి మీకోసం చట్టసభలలో కానీ, స్థానిక సంస్థలలో కానీ రిజర్వేషన్లు ఏర్పాటు చేసి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్స్, విదేశాలలో చదువుకుంటే 20 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వడం కానీ, కళ్యాణ లక్ష్మి లాంటిది కానీ, దళిత బంధు లాంటిది కానీ, ఇవి మాత్రమే కాదు, రీసెంట్లీ మెడికల్ షాపులలో కానీ, మద్యం వ్యాపారంలో కానీ, ఇంకా ఇతర కొన్ని వ్యాపారాలలో మీకు రిజర్వేషన్స్ కూడా పెట్టడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం దీని యొక్క ప్రధాన ఉద్దేశం మీరందరూ కూడా బాగుండాలని, మీరందరూ బాగుండాలని కేసీఆర్ గారు ఈ పథకాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పథకాలను ప్రజాక్షేత్రంలో ఎవరు తీసుకుపోవాలి? ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, వేదిక ముందు ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు. కాబట్టి ఈరోజు మీకు చెప్పిన మాటలు మీ వాడలలో పోయి మీరు ఏమైతే చెప్పినామో మీ సహచరులకు చెప్పాలని కూడా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. 100 యూనిట్ల ఫ్రీ అనేది మన కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులు కొద్దిగా కన్ఫ్యూజ్గా చెప్పారు. అసందర్భం, అవసరం లేని అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. డెవలప్మెంట్ డిపాజిట్ అనేది దళితులకు ఉండదండి. ఉందా? డెవలప్మెంట్ డిపాజిట్ అనేది దళితులకు లేదండి, చూసుకోండి. డెవలప్మెంట్ అన్నది 970 రూపాయలు. వినండి, 970 రూపాయలు. కామన్ మ్యాన్కి ఎంత ఉంది మీటరు? వీళ్ళకి ఎంత ఇచ్చినాం మనం? 70 ఇచ్చినాం. ఏ ఉద్దేశంతో ఇచ్చినాం? అంతే కదా, మీరు చెక్ చేసుకోండి ఒకసారి. అయితే 970 రూపాయలు పెట్టి మీరు మీటర్ లేని వాళ్ళు మాత్రమే మీటర్ తీసుకోండి. మీటర్ ఉన్న వాళ్ళు మీ కులం సర్టిఫికెట్ను సబ్మిట్ చేయండి. మీటర్ కొత్తగా తీసుకున్న వాళ్ళు కూడా కులం సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. కేసీఆర్ గారు ప్రకటించేదిగా మాకు 100 యూనిట్లు ఫ్రీ అని కనుక మీరు అనుకుంటే అది మీకు అది వర్తించదు. మీరు ఖచ్చితంగా మీ కార్పొరేటర్ గారు, అక్కడ నాయకులు అందరూ కూడా కలిసి మీతోటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు కులం సర్టిఫికేట్ జత చేసి మీటర్ లేని వాళ్ళది 970 రూపాయలు కట్టించి ఆ పథకం వాళ్ళకు వర్తించే విధంగా చేయాలి. మీటర్ ఉన్న వాళ్ళకు కులం సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఆ పథకం వర్తించే విధంగా మీరు పనిచేయాలని కూడా మీకు సూచించడం జరుగుతుంది.
ఈ విధంగా చేసుకున్నప్పుడు మీకు ఆ స్కీమ్ వర్తిస్తుంది. ఎందుకు ఇంత ఒక పసిపాపం చూసినట్టుగా చూడాలనే అవసరం ఏమొచ్చిందంటే, దళిత బిడ్డలు కానీ గిరిజన బిడ్డలు కానీ తెల్లారు లేస్తే బతుకు తెరువు కోసం వారు పని చేసుకోవాలి, వారు అన్ని రకాలు కూడా చేసుకుంటే తప్ప వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మన దళిత బిడ్డలకు మనందరం కూడా కార్యకర్తలం ఓట్లప్పుడు ఏ విధంగా పోయి ఓట్ల కోసం అడుగుతామో ఈ పథకాలను కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా మీరందరూ కూడా కార్యోన్ముఖులు కావాలని కూడా మిమ్మల్ని ప్రాధాన్యపడడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు కార్యకర్తలకు నాయకులకు కూడా ఈ సూచన చేయడం జరుగుతుంది. అదేవిధంగా దళిత బంధు విషయానికి వస్తే మీకు రీసెంట్లీ 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు 100 యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా నేను నిక్కచ్చిగా మొదటి నుండి ఎవరైతే శ్రమ పడతారో, ఎవరైతే త్యాగం చేసిందో వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈ 2000 కూడా అట్టడున్న పేదరికం ఉన్న వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఈ 2000 యూనిట్లను కూడా ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పంచడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కూడా మీకు ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. దీంతో 10 లక్షల రూపాయలు మీ వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం నేరుగా మీకు ఇస్తున్నది. మీ ఖాతాలో పడతాయి. ఖాతాలో పడ్డప్పుడు ఆ డబ్బులు వాడుకునే అవకాశం ఉండదు. దాంతో నువ్వు ఆటో కొనుక్కుంటావా, కిరాణం షాప్ పెట్టుకుంటావా, సూపర్ మార్కెట్ పెట్టుకుంటావా, బట్టల దుకాణం పెట్టుకుంటావా, టెంట్ హౌస్ పెట్టుకుంటావా, సెంట్రింగ్ మెటీరియల్ కొనుక్కుంటావా, నువ్వు నిత్యం ఏ పని చేసుకుంటావో ఆ పనికి సంబంధించినటువంటిది ఇన్ని రోజులు గుమస్తాగా ఉన్నావు, రేపు ఓనర్లు చేయడానికి ప్రభుత్వం మీ గొప్ప నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఆ గొప్ప నిర్ణయానికి మీరందరూ కూడా ఈ సంవత్సరం 2000 మందికి ఇస్తే వచ్చే సంవత్సరం ఇంకో 2-3 మందికి ఇస్తారు. ఇలా కాలక్రమేణా 4-5 సంవత్సరాలల్లా సాచురేషన్ మోడ్కి తీసుకొస్తారు. సాచురేషన్ మోడ్ మీన్స్ ప్రతి చివరి వ్యక్తి వరకు కూడా దళిత కుటుంబాలకు అందజేస్తారని కూడా ఈ 10 లక్షల రూపాయలు అన్నది కూడా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. దీనివల్ల మీరు ఆర్థికంగా ఎదుగుతారు. వ్యాపారం ప్రభుత్వమే పెట్టిస్తుంది. దాంతో లాభాలతో బతికి ఆ పెట్టుబడిని కాపాడుకునే దిశగా మీరు ఉండాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంత గొప్ప అవకాశం భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇంత గొప్ప అవకాశం ఇవ్వలేదు. ఇది కాకుండా ఇది మాత్రమే కాదు, రేపు ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకు 3.5 లక్షలు కూడా మార్చి బడ్జెట్లో పెడుతున్నారు. ఇది మాత్రమే కాదు, 3200 మందికి ఇప్పటికే ఐడెంటిఫై అయ్యారు. ఏది కాలనీస్లలో పురుషవాసులకు పట్టాలు ఇవ్వడానికి జీవో కూడా తెచ్చినాం. మీకోసం అసెంబ్లీలో మీకోసం గొంతుబంగా మొత్తుకున్నాం. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారిని బతలాడి ఆ రోజు మాట్లాడితే మీరు కూడా అన్ని సెంటర్లలో గౌరవించి కేటీఆర్ గారికి నాకు పాలాభిషేకం చేసిన సందర్భం ఇప్పుడు కూడా మర్చిపోలేదు. నేను దాన్ని నిలబెట్టుకోవడానికే ఈ యొక్క సంవత్సరం నుంచి ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ జీవోని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ అప్లికేషన్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్ ఓపెన్ అయింది, అప్లికేషన్ చేసుకోవాలి. నేను కూడా రేపు మార్నింగ్ 2 ఎంఆర్ఓల అధికారులతో కూడా మాట్లాడి కార్పొరేటర్లు అందరూ కూడా ఒక డైరెక్షన్ ఇస్తా. ఆ డైరెక్షన్ ప్రకారం అన్ని కూడా అప్లై చేయించాల్సినటువంటి బాధ్యత కూడా మీపై ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఇలా ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు, దళిత బంధు, అదేవిధంగా పట్టాలు, ఈ విధంగా 10,000 కుటుంబాలకి నియోజకవర్గంలో ఓనర్షిప్ను ఇవ్వబోతున్నాం. అంటే 10,000 కుటుంబాలు ఒక వ్యాపారాన్ని కానీ, ఒక ఇంటికి కానీ, అదేవిధంగా ఇతర విషయాలలో కానీ, డబుల్ బెడ్రూమ్లో విషయాల్లో కానీ ఓనర్షిప్ ఇస్తున్నామంటే రాష్ట్ర చరిత్రలో ఏ నియోజకవర్గంలో కూడా ఒకేసారి 10,000 కుటుంబాలకు బాగుపడే విధంగా ఏ ప్రభుత్వాలు ఇవ్వలేదు, ఏ శాసనసభ్యులు కూడా ఇంత పక్కా ప్రణాళికగా చేయలేదని కూడా మీకు గర్వంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయానికి వస్తే ఈ విషయం ఈ విధంగా ఉంటే మీరు
ఒక్కింట్లో 4 కుటుంబాలు ఉంటాయి. ఒక్కింట్లో 4 కుటుంబాలు ఉన్నప్పుడు ఎవరి పొయ్యి వాళ్ళకు ఉంటుంది. ఆస్తులు పంచుకోకపోవచ్చు కానీ ఎవరి పొయ్యి వాళ్ళకు ఉంటుంది. ఎవరి పొయ్యి వాళ్ళకు ఉన్నప్పుడు మీరు ఒక అఫిడవిట్ ఇచ్చి ఎవరి మీటర్ వాళ్ళు పెట్టుకొని 970 రూపాయలు కట్టి మీ యొక్క కులం సర్టిఫికేట్ ఇచ్చేస్తే మీ మీటర్ మీకు ఇస్తారు. మీకు కావాల్సిన 100 యూనిట్లు మీరు వాడుకోవచ్చు. ఆ 100 యూనిట్ల మందం మీకు పైసలు మిగిలినట్టే. పొదుపుగా ఉంటే మీకు ఒక అడుగు ముందేయడానికే ప్రభుత్వం మీకు క్రమశిక్షణగా ముందుకు పోవాలన్న ప్రభుత్వము 100 యూనిట్లే కాదు 10 లక్షల రూపాయలు కూడా మీ చేతులలో పెడుతున్నది. దాన్ని జాగ్రత్తగా వ్యాపారం చేసి అసలును కాపాడి లాభం తీసుకొచ్చి లాభంతో ఇంకా అసలును పెంచుకునే దిశగా మీరు పనిచేయాలి. ఆ దిశగా ప్రభుత్వం మీకు ఒక పక్క ప్రణాళిక చేస్తున్నది. మీరు ఇది కళ అనుకుంటారు కావచ్చు, అతి త్వరలో ఇది నిజం చేసి మీ చేతనే వ్యాపారం చేయిస్తా, మీ చేతనే అన్ని విధాలుగా ధైర్యవంతులను చేస్తాను కూడా ఈ సందర్భంగా మీరు గుర్తు చేయడం జరుగుతుంది. అందుకే వాస్తవానికి సమయం ఉంటే నేనే అన్ని కార్యక్రమాలకు వచ్చేవాడిని. కానీ సమయం లేదు, ప్రోగ్రామ్స్ చాలా అయిపోయినాయి, కొత్త నుంచి తిరుగుతూనే ఉన్నా కాబట్టి ఖచ్చితంగా దళిత బంధు స్కీమ్ కోసం కానీ ఫ్రీ కరెంట్ కానీ ఇతర ఏమైనా ఉన్నా కానీ ఇల్లు కూడా ఒక డ్రైవ్ చేసి, డ్రైవ్ మీన్స్ ప్రతి ఇంట్లో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు, కొన్ని ఇళ్ళల్లో ఇంటి నెంబర్ రాలేదు బ్రదర్, కొన్ని ఇంటి నెంబర్ రాలేదు, మీరు కొద్దిగా సీరియస్గా పెట్టుకొని పని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక మాట చెప్తే వచ్చేటువంటివి ఇంటి నెంబర్ లేకుండా కూడా వాళ్ళకి మీటర్లు రావు. కాబట్టి మీరు సీరియస్గా నేను రేపు పొద్దున్నే మీకు ట్యాక్సెస్ ఆఫీసర్ కానీ ఆర్ఓ కానీ రెవెన్యూ ఆఫీసర్ కానీ ఆర్ఐ కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ చాలా ఖచ్చితంగా చెప్తా, కమిషనర్ కూడా చెప్తా, ఫీల్డ్ మీద ఉండి చెప్పిన కార్యక్రమం అంతా పూర్తి కావాలని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి ఈ పథకాలన్నీ కూడా క్షేత్రస్థాయిలోకి పోవాలి. క్షేత్రంలో మనం ఉన్నప్పుడే వారి యొక్క సాధక బాధకాలు తెలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ నుంచి ఫీడ్బ్యాక్ రావాలి. ఇక్కడ కూడా నాకు ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ మీ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ క్రాస్ టాలీలో కనుక టాలీ కావాలి బ్రదర్. ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నామంటే రోజు 15-16 గంటలు కష్టపడుతున్నాం. ఎందుకోసం అంటే మనోళ్ళని మనం బాగు చేసుకోవాలని. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని కూడా నేను పూర్తిగా మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళకు కూడా చెప్తాను, మీరు తీసుకెళ్ళండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇమ్మీడియట్లీ ఇష్యూ చేయమని చెప్పడం జరుగుతుంది. కులం సర్టిఫికేట్ దగ్గర కూడా ఎక్కడ ఇబ్బంది పడద్దు. కులం సర్టిఫికేట్లు కూడా మీ దగ్గర కార్పొరేటర్ కార్యకర్తలు అప్లై చేస్తారు. అప్లై చేసి లేని వాళ్ళకు ఇమ్మీడియట్లీ నేను ఎంఆర్ఓ కూడా చెప్తా, ఇమ్మీడియట్లీ మీకు ఇష్యూ చేసే విధంగా కూడా ఈ ప్రక్రియ అంతా కూడా మానిటరింగ్ అంతా కూడా నేను మీకు ముందు కనబడకుండా కూడా నేను ఎక్కడున్నా కానీ ఈ మానిటరింగ్ అంతా కూడా కార్పొరేటర్ల ద్వారా కార్యకర్తల ద్వారా అందరి ద్వారా ఎంఆర్ఓతో మాట్లాడి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇది చివరి తీరాన్ని చేరేందుకు తీరం చేరే వరకు కూడా నేను మీ వెంబడే ఉంటాను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఏది ఏమైనా ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను సంకల్పిస్తూ మీరు వాడుకుంటారని కూడా పూర్తిగా విశ్వసిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.